కేటీవీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. గుత్తి మండల వ్యాప్తంగా మొదటి రోజు మహానాడుకు జన నీరాజనం. యువనేత గుమ్మనూరు ఈశ్వర్. రిపోర్టర్ కేఎస్కే సునీల్. గుత్తి మండల వ్యాప్తంగా బుధవారం పసుపు పండగ మహానాడు మొదటి రోజు సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం, గుత్తి పామిడి ఇన్ఛార్జ్ గుమ్మనుడు ఈశ్వర్ సూచనలతో వర్చువల్ పద్ధతిలో క్లస్టర్ వారీగా గుత్తి మండల పట్టణ వార్డులు 8వ క్లస్టర్ ఇన్ఛార్జ్ గుర్రాల ప్రతాప్ ఆధ్వర్యంలో తొండపాడు గ్రామం నందు కళ్యాణ మండపంలో, అలాగే 9వ క్లస్టర్ గుత్తి ఆర్ఎస్ లోని వసుధ ఫంక్షన్ హాల్ నందు పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆధ్వర్యంలో 10వ క్లస్టర్ అనంతపురం రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు, యువనేత గుత్తి మరియు పామిడి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ తొండపాడు గ్రామం నందు మహానాడు కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా యువనేత గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ, డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ మహానాడు కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన నా పసుపు సైనికులకు, సోదర సోదరీమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో కష్టపడిన టీడీపీ సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించి మెమంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే గుత్తి ఆర్ఎస్ లోని వసుధ ఫంక్షన్ హాల్ నందు 8వ క్లస్టర్ వారికి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా వర్చువల్ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా స్థానిక సీనియర్ టీడీపీ నాయకులతో కలిసి స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్, ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా, రమేష్, సీనియర్ నాయకులు దిల్కా సీనా, శ్రీకాంత్ చౌదరి, జిలాన్, మాజీ కేఎం బాషా, రైటర్ రామకృష్ణ, మైనార్టీ నాయకులు రియాజ్, మహిళా నాయకురాలు సునీత, కళ్యాణి, సరోజ, పర్వీన్, లక్ష్మీ కాంతమ్మ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ గొడ్డలి పార్టీ నాయకులు 200 కేసులు డిఎస్సీ అడ్డుకోవాలని అది ఎక్కడ అందుకే ఇప్పుడు
నా ఇట్లా చూడండి బాయ్ తను వచ్చేద్దాం అయ్యో నా ఇక్కడ కదలద్దన్న నా తన్నీరా నేను ఇక్కడ ఇక్కడ చూడు చంద్రబాబు నాయుడు నాయకత్వం నాయకత్వం ఏమన్నా రామకృష్ణ గోవర్ధన్ రాజా అందరూ వచ్చి చేతుల్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. కొద్దిగా ముందు భాషలో ముందు ఖర్చు పెట్టినా రాబోయే 3 ఏళ్లలో 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ప్రాంతాన్ని సేవలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. చేలో కూర్చోాలా భరత్ అరవింద్ దిల్కా సీనా ఇక్కడ చూడబ్బా పన్న ఎక్కడున్నావు తీ దగ్గరుంది నీకు ఓకే ఇప్పుడు అందరూ
చేస్తామని, గుంతలు లేని రోడ్లు చేస్తామని నిరూపించిన ఘనత ఈ ప్రభుత్వం. అలా ఇప్పుడు అందరూ లేచి మా తెలుగు తల్లి సాంగ్ వస్తుంది. దయచేసి కార్యక్రమం లైవ్ అలాగే ఉంటుంది. అందరూ లేచి ఒక్కసారి స్టార్టింగ్ ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లలో ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. మనం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గుంతకల్ నియోజకవర్గం 9వ క్లస్టర్లో మన వసుధ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మనకు స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మనము ఇక్కడ ఈ మహానాన్ని వివిధ ప్రాంతాల్లో మామూలుగా జరుపుకునే వాళ్ళము. మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈరోజు హైబ్రిడ్ పద్ధతిలో సాంకేతిక విప్లవ సహాయంతో ఈరోజు మనం ఎక్కడ ఉన్నా కానీ అందరం ఒక చోటుగా ఉన్నట్లు మన సెంట్రల్ పార్టీ కమాండ్ కంట్రోల్ ద్వారా రాష్ట్ర పార్టీ కూడా మనకు గమనిస్తుంది. అలాగే మనం కూడా వాళ్ళకి అక్కడ పాల్గొనే అనుభూతిని కోసం మనం ఇక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరామన్న గారి ఆదేశాల మేరకు అలాగే మన గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తదుపరి ఇప్పుడు స్నాక్ బ్రేక్ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం భోజన సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ మహానాడు ముఖ్య ఉద్దేశం ఈసారి స్త్రీ శక్తి అంటే మనం ప్రజల్లో ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పి కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్త్రీ శక్తి అనే థీమ్ తో ఈ కార్యక్రమం
జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈ రోజు కూడా మన మహిళా నాయకురాల్ని మనం గౌరవించడం జరుగుతుంది. అలాగే రేపు మన స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా పొద్దున్నే 9 గంటలకు ఎన్టీఆర్ సర్కిల్ నందు గౌరవ మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించి తదుపరి ఇక్కడే వసతి ఫంక్షన్లోనే టౌన్ పార్టీకి 9-10 క్లస్టర్ల మీటింగ్ మరియు మహానాడు జరుగుతుంది. కాబట్టి ఈ క్లస్టర్ మహానాడులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ మహానాడుకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక పార్టీ, ప్రాంతీయ పార్టీ 44 సంవత్సరాలు మనుగడ సాగించిందంటే అది చిన్న విషయం కాదు. ఈ 44 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో పార్టీకు దెబ్బలు, అన్నిటికీ కోరుకొని ఈ రోజున మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం స్థాపించడము, దానికి కూటమి సహకరించడము అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు ఇంత బలమైన పార్టీగా రూపుదిద్దుకుందంటే అది అందరి కార్యకర్తల ఒక సహకారం, వాళ్ళ కృషి, పట్టుదల. ఎప్పుడు కూడా కార్యకర్తల్లో కసి, పట్టుదల పెరిగిందో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లలో అఖండ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించింది. అది తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల బలం. ఈ బలాన్ని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏ ముహూర్తాన అక్కడనే రావాల్సిందిగా కోరుతున్నాను. భాషాభాయ్ కెమెరామ్యాన్ ఇక్కడ ఇಲ್ಲಿగిరా లేడీస్ తో చెప్పండి, లేడీస్ తో నువ్వు చూస్తారు అందరూ. ఓకేనా? లక్ష్మీకాంతమ్మ అదా లేడీస్ తో చెప్పండి. అసలు భాయ్ లేడీస్ తో చెప్పండి భాయ్. లేడీస్ తో లేడీస్ తో చెప్పండి. అనుమానము లేడీస్ వెళ్ళా భాయ్ బాబు అనేది అట్లా లేడీస్ వెళ్ళా. తదుపరి అక్కడ సునీతగా కళ్యాణకి బయట చూసేవాళ్ళు వేరే తదుపరి మా సునీత గారిని రావాల్సింది. కళ్యాణక్క సైడ్ రండి కా
నిలబడండి. అక్క సరోజక్క గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. సరోజక్క గారు అందరూ ఇప్పుడు తెలుగుదేశం నాయకులకి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఈ సభకు వీళ్ళు కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. తెలుగుదేశం పార్టీలో నేను ఒక ఐక్యమైనందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ నాయకురాలు తెలుగుదేశం పార్టీ గుత్తి టౌన్ నాయకురాలు సుందర గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. హలో హలో ఆఫీసర్ అన్నా హలో ఓకే సార్ అందరికీ నమస్కారం. ఈరోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతటా మినీ పర్చువల్ మహానాడుని ఏ నియోజకంలో ఆ నియోజకం జరుపుకుంటున్నందుకు మహిళలందరి తరపున నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ శ్రీశక్తి నినాదం అనే తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మహిళలకు ఏ విధంగా ఆర్థికంగానో రాజకీయంగానో సామాజికంగానో ఎలాంటి అవకాశాలు ఇస్తుంది అనే విధంగా శ్రీశక్తి నినాదాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతున్నది. ఈరోజు రాజకీయ పార్టీని అజెండాలో చేర్చడం కోసము మొట్టమొదట మహిళలకి అవకాశం ఇచ్చిన మన ఘనత ఎవరన్నా ఉందంటే చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలియజేస్తున్నాను. ఈరోజు అనగారిన మహిళల కోసం అదేవిధంగా ఆర్థికంగాను రాజకీయంగాను ఎదగడం కోసము ఆ రోజు విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తుల సమాన హక్కుతో పాటు స్థానిక సమస్యల రిజర్వేషను కల్పించడము, దీపం పథకము, అయితే నేను ప్రస్తుతం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణము, డాక్వా మహిళలకు బలోపేతం చేయడము, వితంతు పింఛను ఇవ్వడంలో ముఖ్యంగా మహిళా సంక్షేమం గురించి మహిళను గౌరవించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాలంటే ఆర్య నందమూరి తారక రామారావు గారు ఏ నూతన పార్టీ పెట్టారో ఆ రోజు నుండి మహిళలు ఒంటింటికే పరిమితం కాకుండా రాజకీయంగాను ఆర్థికంగాను ఎదగాలని చెప్పే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెద్దపీట ఎగనేసిందంటే అది చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి వర్తిస్తుందని తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీలో భరోసా కల్పిస్తూ మహిళలకు భరోసా కల్పిస్తూ ముందుకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు ఇప్పటికి 300 చిత్రాలు చేసినాడు. ఆ చిత్రాల్లో ఇన్స్పైర్ తీసుకుంటే మహిళలకు ఎక్కువగా ఇన్స్పైర్ చేసే విధంగా ఆ చిత్రాలు ఉన్నాయి. అప్పుడే లేచింది మహిళా లోకం అని చెప్పేసి జరిగింది పురుష ప్రపంచం అని చెప్పేసి ఆ రోజు మహిళలు ఉత్తేజపరుస్తూ ఆ రోజు పాట రాయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు డాబా మహిళల్లో కానీ పిల్లలకి చదువు కోసం అయితేమి, బతుకు తెరువు కోసం అయితేమి, ఇంట్లో భర్తకి తోడ్పాటు కోసం చేస్తేనేమి ఈరోజు డాబా మహిళలకు రుణాలు ఇచ్చుకుంటూ ఈరోజు ప్రోత్సాహకరంగా
అందించిన ఎవరైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2004లో వర్గీకరణ జరిగి ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు అప్పుడు కొన్ని దుష్ట శక్తులు సుప్రీంకోర్టు వెళ్ళి రద్దుపరిచినప్పుడు మళ్ళా మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేసి మాట ఇచ్చి ఈరోజు మనకి వర్గీకరణ చేసి ఎన్నో మనకి ఎస్సీలు ఈరోజు లబ్ధి పొందినామంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైందని మేము ముఖ్య కంటంగా తెలియజేస్తున్నాను. ఇన్ని అవకాశాలు ఇచ్చిన మా మహిళలకి ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై గుమ్మన జయరామన్న, జై ఈశ్వర్ బాబు, జై టీడీపీ, జై తెలుగుదేశం. ధన్యవాదాలుగా చాలా బాగా మాట్లాడారు. అక్క గారికి కూడా నిన్న స్పీచ్ ఉంటుందగా అని చెప్తే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. చాలా కమిట్మెంట్ ఉండాలి. రియల్ గా చాలా ప్రౌడ్ ఆఫ్ యూ అక్క. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి